లోకేష్ ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గౌతమ్ బుద్ధ రోడ్లోని టీకేఆర్ ఫుడ్ కోర్టులో జనసేన పార్టీ సీనియర్ నేత తిరుమల శెట్టి కొండలరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సమాజ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపుసేన ప్రధాన కార్యదర్శి మొహమాటం అనిల్ బాబు, కేఎస్ఆర్ సుధీర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రివర్యులు మా శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజుల సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మా మిత్రబృందం మా నాయకులందరూ కూడా ఈరోజు మా టీకేఆర్ ఫుడ్ కోర్ట్ నందు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి ఆనంద సమర ఆశ్చర్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నారా లోకేష్ గారు మంగళగిరి ముందు, మంగళగిరి తర్వాత అనే విధంగా మంగళగిరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మంగళగిరిలో ఈరోజు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు, 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా టిట్కోయల దగ్గర పార్కు కానీ, అదేవిధంగా జెమ్స్ పార్క్ కానీ, అదేవిధంగా మంగళగిరిలో మోడల్ స్కూల్, నిడమర్లో మోడల్ స్కూల్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని అభివృద్ధి దిశగా నిరంతరం అభివృద్ధి పరుస్తూ మంగళగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా ఈ మంగళగిరిని దశ మార్చే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం అందరూ మంగళగిరి ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఇంకా రోజుల్లో కూడా మంగళగిరిని మరింత అభివృద్ధి దిశగా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా శ్లాఘనీయం అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు ఆయనకి మా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ, టీడీపీ నాయకులకు, మా జనసేన నాయకులకి మేమందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ మరి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి దిశగా చాలా పయనం చేస్తూ ఉంది. మరి నియోజకవర్గమే కాక రాష్ట్రం మొత్తం కూడా యువ నాయకుడు, యువ పురుషుడు మరి అన్నది చెప్పింది చెప్పినట్టుగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకమైన రీతిలో అయితే కోరుకున్నారో ఇవాళ అదే కోరిక ప్రకారంగా యువ నాయకుడు మరి లోకేష్ బాబు గారు చెప్పిన పాదయాత్రలో వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని మరి అభివృద్ధి బాటలో పయనిస్తూ మరి అదే దీంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గానికి ఒక దశ తీసుకొచ్చినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. మరి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడికి ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారే మాకు ఉండాలి, మేము గెలిపిస్తామని చెప్పేసి ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీళ్ళు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారంటే మరి వైసీపీ నాయకులు చాలా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక అనేక రకాల విమర్శలకి లోనవుతూ ఉన్నారు. అలాగే మరి ఇవాళ రేపు అడ్వాన్స్గా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఇవాళ ఈ మంగళగిరిలో. మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలో వీళ్ళ నలుగురిని చూసి కూడా వైసీపీ నాయకులు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా పదే దావోస్ పోతే ఒక మంత్రి గారు కోడిగుడ్డు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన విషయం అనేది కూడా మీ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇది మంగళగిరిని సస్యశ్యామలంగా చేసే దిశగా
లోకేష్ గారి ఆలోచన అలా చేస్తున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మరి వాళ్ళ ధైర్యంగా పార్టీలు అతీతంగా వెళ్ళి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా చేయించుకోగలుగుతున్నారంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కలవాలంటే చాలా కష్టంగా ఉండేది. మరి వాళ్ళ రోజున ప్రతి ఒక్క పార్టీ పోటీ వేసినా అయిపోయినా కూడా మరి ఆయన ఆఫీస్కి వెళ్ళి అక్కడ టీంతో పని చేపిస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా చేతులు ఇచ్చి నమస్కరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ముందుగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు వెళ్ళవేళలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇదే కాన్స్టిట్యున్సీలో కంటిన్యూగా ఎమ్మెల్యే కావాలని మా కోరిక. మేము వచ్చిన వాళ్ళం కూడా కులాలకు అతీతంగా కూటమిని సమర్థిస్తూ వచ్చిన వాళ్ళమే. అన్ని కులాలు ఉన్నాం ఇక్కడ, మాకు కులాలతో పని లేదు, కూటమి ముఖ్యం. ఇప్పుడు ఈ మన తిరుమలశెట్టి కొండలరావు గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి అందరం కలిసి ఉందాము, కలిసి చేసుకుందాం, అలాగే ముందుకెళ్దాం.